హాయ్ అండి, ఎలా ఉన్నారు? సండే అంటేనే స్పెషల్ కాబట్టి పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలని అందరం ఎదురు చూస్తూ ఉంటాం. ఈరోజు చికెన్ మీల్ మేకర్ గారెలు అయితే చేస్తున్నానండి. ముందు బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రం చేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, నూనె వేసుకొని ఉడికించుకోవాలి. మీల్ మేకర్కి కొంచెం నీళ్ళైతే వేడి చేసుకొని మీల్ మేకర్ దాంట్లో వేసుకొని వడగట్టుకోవాలి. చికెన్ పొయ్యి మీద పెట్టుకొని ఉప్పు, పసుపు, నూనె వేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. దానిలో కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపి వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల్లో ఉడుకుతుంది. ఇది ఉడికిపోయినాక చల్లార్చుకోవాలి. మీల్ మేకర్ అయితే వడగట్టేసుకున్నాం, నీళ్ళని వడిపోయినాయి. మొత్తం ఇప్పుడు ఒక మిక్సీలో వేసుకోవాలి. చికెను, మీల్ మేకర్ మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని మొత్తం మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. ఇది చూడండి, మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకున్నాను. దీంట్లోని కొంచెం శనగపిండి, బియ్యం పిండి, మనం తీసుకునే చికెన్ మీల్ మేకర్ క్వాంటిటీని బట్టి శనగపిండి, బియ్యం పిండి అయితే వేసుకోవాలండి. కొంచెం గరం మసాలా, కారము, పసుపు, ఉప్పు ఆల్రెడీ చికెన్ ఉడికేటప్పుడు వేసాము, చూసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి ఇంకొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. ఒక ఎగ్గు, ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే కొంచెం వేస్తున్నానండి. వేసి మొత్తం కలబెట్టేసుకొని గారెలాగా పల్చగా వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేయండి. ఉల్లిపాయ, నిమ్మకాయ, టమాటా కెచప్